వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు. నిరసన ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరసన తెలపాలి. హింసాత్మక ఘటన కింద మారకూడదు. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హిందూపురంలో వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినందుకు గాను వాళ్ళ మీద కేసు పెట్టాలి, ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకు చేశారు ఏంటి అనేది దాన్ని ప్రొవోకేట్ చేసిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ పోలీస్ శాఖ క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇది నిర్వివాదాంశం. చరిత్రలోకి కూడా ఒకసారి వెళ్ళాలిగా, ఒకసారి మాట్లాడుకోవాలిగా. జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 15వ తేదీన జరిగినటువంటి ఈ సంఘటన మీద ఆయన ట్వీట్ చేశారు. చాలా చక్కటి ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ అనేది రాసిచ్చారు. ద వైలెంట్ అటాక్ బై టీడీపీ లీడర్స్ అండ్ బాలకృష్ణస్ ఫాలోవర్స్ అండ్ ద వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ఇన్ హిందూపూర్ ఇస్ అ డైరెక్ట్ అసాల్ట్ ఆన్ డెమోక్రసీ ఇట్ సెల్ఫ్. ఐ రిపీట్, ఇట్స్ అ డైరెక్ట్ అసాల్ట్ ఆన్ డెమోక్రసీ ఇట్ సెల్ఫ్. ప్రజాస్వామ్యం మీద ప్రత్యక్ష దాడి, ఇది ఆయన చెప్పింది. వి స్ట్రాంగ్లీ కండెమ్ దిస్ బార్బరిక్ యాక్ట్. ఈ క్రూరమైనటువంటి చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాక్షస చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. When political parties start destroying offices, smashing furniture, breaking glass panes and physically attacking workers, it shows a dangerous collapse of democratic norms. The absolute inaction of the police makes this even more alarming. Their silence is not negligence, it is a warning that Andhra Pradesh law and other machinery is being openly misused for Chandrababu Naidu's political agenda. TDP brutally in Hindupur clearly shows how Naidu's leadership emboldens mobs, encourages violence and tries to crush political opposition through a fear. A government that cannot protect the basic democratic rights of its opponents has no moral right to speak about governance. We strongly condemn this attack. It is not just on YSRCP but on every citizen who believes in democracy and political freedom. Good. చాలా చక్కటి భాషలో ఆంగ్లంలో అద్భుతంగా భావ వ్యక్తీకరణ అనేది ఎంత గొప్పగా చేయాలంత చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఐ సపోర్ట్ హిమ్. నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి నేను మద్దతు పలుకుతున్నాను. ఎస్, తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారి అభిమానులు లేదు కార్యకర్తలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచర్ని పగలగొట్టడం, అద్దాలు పగలగొట్టడం, అక్కడ పనిచేసే వాళ్ళ మీద దాడి చేయడం అనేది నిజంగానే ప్రజాస్వామిక చర్య కాదు, అప్రజాస్వామిక చర్య. పోలీసులు యాక్చువల్లీ ముందు కేసు పెట్టాలి. ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ కింద ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించి అతను చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎమ్మెల్యేని అత్యంత అవమానకరంగా దూషించాడు అనే దాని మీద కేసు పెట్టాలి. సరే, అది అవ్వలేదు. అయ్యింది, వెళ్ళారు, వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళు చూపించారు. ఎందుకు చూపించారో తెలుసా? దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. బికాజ్ ఆయన చెప్పారు, ఎప్పుడైతే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందో, అదే వారి పేరు మీద నిరసన వ్యక్తం చేయడం, దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు లేదంటే జోగి రమేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కత్తులు, కర్రలు, రాడ్లు ఇలాంటివన్నీ వేసుకుని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ ఉండేటువంటి ఒక వ్యక్తిని సుత్తితో తల పగలగొట్టి చేశారో, దానికి పోలీసులు కూడా ఆ రోజు ఉన్నటువంటి వారు ఏ విధంగా సహకరించారో, దానికి ప్లాన్ ఎవరు వేశారో, ఆ రోజు పోలీసు సంస్మరణ దినోత్సవం, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆ రోజున్నటువంటి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక పేరుతోటి ఏదో ఉచ్చరించారు. దానికి పదం ఏమిటి అనేది తెలుగులో మీనింగ్ అక్కడ చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అందరూ వెళ్ళి దాడి చేసి నిజంగా హత్యాయత్నమే చేస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దాన్ని ఈ రోజు వాళ్ళు ఆచరించారు. అంటే ఆ రోజు మేము చేసింది తప్పు కాబట్టి ఈరోజు మళ్ళీ మేము అన్నదానికి మా మీదకి ఇలా వచ్చారంటే వాళ్ళకి బీపీలు వచ్చాయి. వారి అభిమానులకి, బాలకృష్ణ గారి అభిమానులకి బీపీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ హిందూపురం కార్యకర్తలకి బీపీ వచ్చింది. వారు అలాగే నిరసన వ్యక్తం చేశారు. అంతే కదా మరి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే. దాని కర్త కర్మక్రియ అన్నీ కూడా ఆయనే అన్నమాట. మరి ఇప్పుడు నన్ను అంటే మా అభిమానులకి బీపీలు వస్తాయి, బీపీలు వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. సో వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడకూడదు అని ఆయనే చెప్పినందుకు గాను ఇందులో ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకున్నది కానీ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా జరిగింది కానీ ఏది లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే దీనికి సర్టిఫికెట్ అనేది ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళకి అప్పుడు జరిగినప్పుడు ఏంటంటే నిరసన, అది వాళ్ళు చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం అద్దాలు పగలగొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, మనుషుల్ని సుత్తులు పెట్టి కొట్టడం, రక్తాలు వచ్చేలాగా ఇవన్నీ చేసినప్పుడు అది నిరసన అని పేరు పెట్టారు. ఇప్పుడు కూడా ఇది నిరసన మాత్రమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ గగ్గోలు పెట్టకూడదు. బికాజ్ వాళ్ళకి బీపీ వచ్చింది, నిరసన వ్యక్తం చేశారు. బాలకృష్ణ గారి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీపీ వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు, అసలు ఇక్కడ పుట్టని వ్యక్తి, ఇక్కడ సంబంధం లేని వ్యక్తి, ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని ఇక్కడ మా మీద పెత్తనం చేయడం ఏంటి, పనికిరాని వాడు అన్నటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ గారిని ఉద్దేశించి చేశారు. మరి బాలకృష్ణ గారిని పనికిరాని వాడు, ఇక్కడ అసలు నాయకత్వం లేనటువంటి వాడు, అవసరం ఇక్కడికి సంబంధించిన వాడు కానే కాదు అని తెలుగుదేశం పార్టీ కంచుకోట హిందూపురంలో బాలకృష్ణ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడితే బాలకృష్ణ గారి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ హిందూపురం కార్యకర్తలకి బీపీలు రావా? బీపీలు రాకూడదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాని ప్రకారం వీరు చేసినటువంటిది సరైనటువంటి చర్యగానే భావించాలి అటువంటి వ్యాఖ్యానం చేసినందుకు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, ఒక నటుడిగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, ఒక హోస్ట్గా ప్రజల అభిమానాన్ని చూరగొంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ బోళా శంకరుల్లాగా చాలామంది అంటారు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు అని. నోటికి ఏదొస్తే అది మాట్లాడేది ఎవరుంటారో తెలుసా? చిన్నపిల్లలు, పసిహృదయంతో ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి తప్పుడు మాటలు మాట్లాడడం, ఇవన్నీ చేయడం మరి అక్కడ వైసీపీ వారు కోరి తెచ్చుకున్నదే. వారికి బీపీ వచ్చింది, చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకే ఉప్పు కారాలు తిని బీపీ వస్తే బాలకృష్ణ గారి అభిమానులకి బీపీలు రాకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళు చేసినప్పుడు. మరి ఇప్పుడు ఎలాగా ఇదో పెద్ద బార్బరిక్ యాక్ట్, అంటే రాక్షస చర్య అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనగలుగుతారు? ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పొలిటికల్ ఎజెండాతో ఇదంతా చేయింది. పొలిటికల్ ఎజెండా కింద చేయాలి అంటే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం మీదో ఇంకో దాని మీద చేసేవాళ్ళుగా, ఇక్కడికి వెళ్ళలేదే. ఇంకా చాలా వ్యాఖ్యానాలు చేశారు కదా, అసలు ఈ పార్టీకి ఎవరు ఉండకూడదు కదా. అండ్ గతంలో కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పందా ఎలా ఉంటుందంటే, నిరసన వ్యక్తం చేస్తూ విజ్ఞాపన పత్రం ఇచ్చి అయ్యా అన్యాయం చేస్తున్నారని స్టూడెంట్స్ ఆయన ఇంటి ముందు నిరసన చేయడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని రేప్ చేయడానికి వచ్చారు, వాళ్ళని రేప్ కేసులు పెట్టారు. అలాంటి మనస్థితితో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే, ఆ మాట అంటే బాగుండదులేండి, నేను అవమానించినట్టు అవుతుంది. ఏమంటారు? ఇప్పుడు మరి బీపీ వచ్చింది వాళ్ళకి, బీపీ వచ్చి చేసినటువంటి దాని మీద ఎందుకు అనవసరంగా అరవడం? ఇదంతా బీపీలు తెచ్చుకోకూడదని ఒక మాట చెప్తే అయిపోయాయి. వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు మాటలు, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతుంది. ఇప్పుడు ఏకంగా ఇంగ్లీష్లో ఏదో నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మా మీద దాడి జరిగిపోతుంది, మమ్మల్ని అసాసిని చేసేస్తున్నారు అనేటువంటి విధంగా ఇది చేయడం అంటే, ఇక దాని మీద మీ ఒపీనియన్ మీకే వదిలేస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.